ముందు దీని గురించి మనకు సమాచారం ఉండాలి. అయితే మనం ఇందాకంతా పాటలో యేసు ప్రభు గురించి చెప్పాం కాబట్టి యేసు ప్రభు గురించి మాట్లాడుతాను నేను. యేసయ్య లేకపోతే ఆయన్ని మెస్సయ్య అన్నారు. మెస్సయ్య వస్తాడు, ఎక్కడికి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తాడు? ఎడ్వర్డ్ విలియం గారు పైడిమెట్ట ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకు మీటింగు. దాంట్లో జోయల్ విన్సెంట్ గారు పాటలు పాడతారు, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ పక్కా ఉన్నాయి. ఎక్కడ, ఎప్పుడు, ఏం చేస్తారు, ఎవరు, ఎలా ఉంటారు, అవన్నీ రాశారు దాంట్లో ఎక్కడ కూడా అనుమానాస్పదమైన మాట లేదు. ఎడ్వర్డ్ గారు వస్తే వస్తారు, బహుశా అది 7 గంటలకు ఉంటుందేమో, జోయల్ విన్సెంట్ గారు కూడా రావచ్చేమో అని ఎవరు రాయరు. పక్కా ఉంటదే, దాన్ని పోస్టర్ అంటారు. అదే విధంగా ఒకవేళ దేవుడే కనుక భూమి మీదకి వస్తున్నట్లయితే అదే విధమైనటువంటి సమాచారాన్ని ఏమంటారంటే పోస్టర్ అనరు, కానీ ప్రవచనం అంటారు. ప్రవచనం పోస్టర్ లాంటిది. పోస్టర్లో ఎలాగ, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా రాస్తారో ప్రవచనం కూడా అంతే. మరి యేసు ప్రభు గురించి 300కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు రాకముందు రాసిని. ఆయన ఎక్కడికి వస్తాడు, ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఆయన ఎవరో, ఇలాంటి విషయాలు 300కి పైగా రాయటం జరిగింది. అందుట్లో ఒక ప్రవచనం, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం, దివ్యమైనటువంటి ప్రవచనం, దాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ ప్రవచనాన్ని నెరవేర్పుని చూస్తేనే ఆయన గొప్పడని అర్థం అవుతుంది. ఆ ప్రవచనంలో ఉన్నటువంటి సమాచారం చూస్తే ఆయన ఎందుకు మంచోడో మనకి అర్థమవుతుంది. ఆయన మంచితనం ఏంటి, ఆయన నా కోసం ఎలాగ మంచోడయ్యాడు, ఆయన మంచితనాన్ని నేను ఎలా గ్రహించగలను అనేది ఆ ఒక్క